కీర్తనలు 32వ అధ్యాయము మొదటి 2 వచనంలో చూస్తే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మల కపటము లేని వాడు ధన్యుడని లేఖనం సెలవిస్తుంది. మన జీవితంలో మన పాపాలు క్షమించబడినాయని ఎవరి చేత మనం ఒప్పించబడాలా? యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలా. ఈ లోకంలో మనుషులు మెచ్చుకున్నంత మాత్రంలో మనకు మెప్పుదల రాత్రిలారా నిర్దోషి అనబడవు. అయితే దేవుడు నేను సర్టిఫై చేయాలా, నీ పాపాలు క్షమించినానని మరి ప్రభు చేత నువ్వు నిర్దోషి ఆయన ఎంచబడినప్పుడు పిల్లారా నీవు దేవుని దగ్గర నిలబడతావు. అలాగే నీ స్కూల్ కూడా ప్రభుత్వం ఆమోదిత పొందుతాయి, రికగ్నిషన్. అది పొందినప్పుడు ఆ స్కూల్ సర్టిఫికేట్ విలువ ఉంటుంది. ప్రభుత్వం సర్టిఫై చేయకపోతే ఆ స్కూల్కి విలువ ఉండదు. ఇలాగ నీ పాపాలు క్షమించాలని దేవుడు నీకు నిర్ధారణ చేస్తేనే తప్ప నువ్వు నిర్దోషుగా ఎంచబడవని ప్రభు పేరట ఈ దినాన్ని అతిక్రమం దాచిపెట్టేవాడు, వరదల్లో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడుతుందో కనికరం మొదలైన లేఖనం సెలవిస్తుంది. అలాగనే ఈ దినమే నిర్దోషిగా ఎంచబడినట్లుగా ప్రభు సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని నిర్దోషిగా ఎంచబడుదువుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.